హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. రైతు బంధు రుణమాఫీ డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్ అవుతుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. ఇక ఈరోజు లేట్ చేయకుండా అయితే వెళ్ళే ముందు లేట్ చేయకుండా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఇక ప్రతి ఒక్కరికైతే ఇక రైతు బంధు డబ్బులు అయితే 3 నుంచి 10 ఎకరాల వరకు అయితే వేస్తామనేసి అయితే చెప్పారండి. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి రైతు భరోసా కింద అయితే 7,500 అని చెప్పారు, కానీ ఎకరానికి ఇప్పుడు రైతు బంధు పథకం పాత స్కీమ్ ప్రకారమే రైతు బంధు డబ్బులు 5,000 రూపాయలు అయితే మీకైతే వేయడం జరుగుతుంది. 3 నుంచి 10 ఎకరాలు 3 వరకే పడలేదనేసి చాలామంది అంటూ ఉండడం, కామెంట్స్లు పెట్టడం జరుగుతుంది. కానీ పడతాయండి, చాలామందికి డిస్ట్రిక్ట్ల వారీగా అలాగే క్యాస్టుల వారీగా పడ్డాయి. చాలామందికి మాకు తెలిసిన వాళ్ళకు కూడా పడ్డాయి, మీకు కూడా పడతాయి ఖచ్చితంగా. తర్వాత 10 ఎకరాల వరకు కూడా వేస్తారు. అలాగే ఇక రైతు రుణమాఫీ డబ్బులు 2 లక్షల రూపాయలు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఒకే దఫాలో 2 లక్షలు వేస్తామన్నారు, కానీ రైతులకు మరి ఇప్పుడు వేయలేదు అనేసి అంటున్నారు. కానీ పడట్లేదు నిజమే, కానీ కొన్ని రోజుల తర్వాత అయినా ఒకే దఫాలో కాకుండా విడతల వాడిగా మాత్రము విడతల వారి 4 విడతలుగా 50,000 వేల చొప్పున 4 విడతలు 2 లక్షలు అయితే పడతాయండి. త్వరలోనే పడతాయి. 2018, 19లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు సక్రమంగా కడితేనే వాళ్ళకి పడతాయి అనేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పథకాలు అయితే తీసుకొస్తున్నారండి. అందులో మహాలక్ష్మి పథకము, కరెంటు ఫ్రీ అని, అలాగే మనకు 6 గ్యారెంటీల అభయహస్తంలో ప్రజాపాలనలో మనకు కరెంటు ఫ్రీ, ఇవన్నీ కూడా మహాలక్ష్మి స్కీము, 500 స్కీము, ఇలాంటివి అన్నీ కూడా మనకైతే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్స్ ఇవి కూడా వచ్చాయి. చూసారు కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో అనేది బూస్టప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.